నమస్తే. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. సామాన్యంగా వాస్తు దోషాల గురించి విగ్రహారాధన, ముఖ్యంగా గణపతి విగ్రహారాధన రకరకాలుగా చేయాలని జ్యోతిష్య శాస్త్రులు చెప్తా ఉంటారు. ముఖ్యంగా వీధిపోటు ఉన్నప్పుడు విగ్రహం ఇంటి ముందు పెట్టాలని, లేదంటే ఈ విధంగా మీరు పూజన చేస్తే, ఆ విధంగా ఆరాధన చేస్తే మీకు దోషాలు పోతాయని ఎన్నో సందర్భాల్లో చెప్పు ఉంటారు. అయితే ఈ వాస్తు దోషాలు పోవడానికి పటం పెట్టుకుంటే సరిపోతుందా? విగ్రహ ఆరాధన ఖచ్చితంగా కావాల్సిందేనా? అసలు ఎలాంటి పూజ చేయాలి గణపతికి అనే అంశాల మీద మనం ఈరోజు మాట్లాడదాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, వాస్తు ప్రవీణ, సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ శ్రీ సాయి మోహన కుమార గురూజీ. నమస్కారం గురూజీ. సాయిరమ్మ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. చెప్పండి గురూజీ. మామూలుగా మనం ఏ పూజ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ముందు గణపతి పూజ చేసిన తర్వాతనే మిగిలిన పూజలు చేయాలని ఆనవాయితీగా వస్తుంది. మరి అలాంటి గణపతికి అంత విశిష్టత ఉంది కాబట్టి ముఖ్యంగా మన ఇంట్లో వాస్తు దోషాల కోసం గణపతి ఆరాధనకి విగ్రహారాధన ముఖ్యమా, లేదంటే పటంతో సరిపోతుందా చెప్తారా? మంచి ప్రశ్న అమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. చాలామంది గృహానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో గృహం అనేది ఒక కళమ్మ. ఈ యొక్క గృహాన్ని ఉన్నవాణ్ణి, సొంత ఇల్లు ఉన్నవాణ్ణి గృహస్థుడు అంటారు, పెళ్ళైన వాడిని గృహస్థుడు అని అంటారు. అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు గృహస్థులు కాలేరు పెళ్ళైనప్పటికీ కూడా. ఎప్పుడైతే సొంత ఇంటి కళ నెరవేరుతుందో వాళ్ళను గృహస్థుడు అంటారు. అందుకనే సోమవారం కనుక గృహప్రవేశం చేస్తే మరొక ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. సోమవారం పెళ్లిగన చేసుకుంటే మరొక పెళ్లి చేసుకునే అవకాశం లభిస్తుంది. అందువల్ల నిజమమ్మా, సోమవారాలు పెళ్లిళ్ళు నిషిద్ధం అన్నమాట. ఎందుకు చెప్పారు అంటే, సోమవారం నాడు గనక మనకు బుధ, గురు, శుక్రవారాలు విశేషమైనవి. ఏ శుభ కార్యక్రమానికైనా సరే బుధ, గురు, శుక్రవారాలు విశేషమైనవి. శని, ఆదివారాలు మధ్యమాలు, సోమ, మంగళవారాలు అధమాలు, పనికిరావన్నమాట. కానీ ప్రత్యేకంగా గృహ సంబంధమైన పనులకు, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి సోమవారం నాడు కనుక ప్రారంభించిన, సోమవారం గృహప్రవేశం చేసిన వారికి మరలా ఇంకొక ఇల్లు కొనుక్కునే స్తోమత ఏర్పడుతుంది వాస్తు శాస్త్ర రీత్యా. అదేవిధంగా సోమవారానికి అధిష్టాన దేవుడు ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరునికి 2 భార్యలు. అదేవిధంగా సోమవారానికి మనం గ్రహాలలో చంద్రగ్రహాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. చంద్రునికి 27 మంది భార్యలు. అందుకని సోమవారం నాడు గనక వివాహం చేస్తే ద్వికలత్ర యోగం అనేది ఏర్పడుతుంది. రెండో వివాహం జరగడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రంలో వివరంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తెలియజేయబడింది. ప్రస్తుతము మనము ఈ యొక్క వాస్తు శాస్త్ర రీత్యా ఆగ్నేయం వంట, నైరుతి పంట, వాయువ్యం పెంట, ఈశాన్యం వంట, ఈ 4 సమానంగా ఉంటే వాస్తు రీత్యా ఏ ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో ఉన్న వారికి వర్తించవు. కానీ కొన్ని సందర్భాలలో గృహానికి సంబంధించి వీధిపోట్లు కానీ, లేదా కోణ వ్యధలు అంటారు, దక్షిణ ఆగ్నేయం కార్నర్లో ఉన్నప్పుడు, లేదా దక్షిణ నైరుతి కార్నర్ కానీ, లేదా ఉత్తర వాయువ్య కార్నర్ కానీ ఇలా ఉన్నప్పుడు వీధి సోలలు ఏర్పడతాయి. వీధి పోటు అంటే రోడ్డు ఆ ఇంటికి ఎదురుగా ఏర్పడి ఉండడం. అటువంటి సందర్భాలలో చాలా మంది వరకు ఇంటి ముందు గణపతి విగ్రహాలను పెట్టేసి ప్రతిరోజు పూజ చేసే సమయంలో ఆ స్వామివారు కూడా నివేదన చేస్తూ ఉంటారు. అసలు ఈ గణపతిని ఎలా ఆరాధించాలి అనే సాంప్రదాయంలో మనం వాస్తు శాస్త్రరీత్యా ఒక నిగూఢమైన రహస్యం ఉందమ్మా. గణపతి ఆవిర్భావానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవాలి. గణపతి శరీరము పార్వతీమాత తయారు చేసిన ఒక పసుపు ముద్దతో తయారు చేసిన సందర్భంలో ఆయన శరీరం మొత్తం మానవ శరీరంగాను, ఈశ్వరుని యొక్క కోపాగ్నికి గురైనప్పుడు ఏనుగు శిరస్సును ధరించినప్పుడు ఏనుగు యొక్క తల ధూమ్రవర్ణం అంటారు, అంటే పొగవర్ణంలో ఉంటుంది. ఆ ధూమ్రవర్ణంతో ఉన్న శిరస్సును అమర్చడం జరుగుతుంది. ఈ గణపతిని ధూమ్రవర్ణ గణపతి అంటారు. మనకు విద్యకు సంబంధించి పిల్లలకు విద్య బాగా రావాలి అంటే విద్యా గణపతిని ఆరాధించాలని చెప్తారు. అదే విధంగా ఒక పనిలో విజయాన్ని సాధించాలి అంటే విజయ గణపతిని ఆరాధించాలి అని అంటారు. ఒక కార్యార్థమై వెళ్ళేటప్పుడు ఆర్థికంగా లాభపడాలి అని అంటే లక్ష్మీ గణపతిని ఆరాధించాలనే సాంప్రదాయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే గృహ సంబంధమైన వాస్తు దోషాలు తొలగిపోవాలన్నా, ఇప్పుడు వాస్తు అనగానే ఏదో ఒక సిద్ధాంతిగా వెళ్ళి అది పగలగొట్టండి, ఇది తీసేయండి అనేది కాదు వాస్తు అంటే. అవి పగలగొట్టకుండా
అదే ఇంట్లో వాళ్లకు అన్ని రకాల అవకాశాలు కల్పించబడేలా చేయగలిగేదే వాస్తు శాస్త్రము. ఉదాహరణకు ఇప్పుడు దక్షిణ ఆగ్నేయం పెరిగింది అనుకోండి అమ్మా, ఆ ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఆకస్మికంగా జరిగే దొంగతనాలు కూడా జరుగుతాయి. అంటే ఇంట్లో కొంత వస్తువు దొంగలింపబడడానికి కారణమవుతుంది. మనము హైదరాబాద్లో ఉండి స్థలము ఎక్కడో విజయవాడలో ఉందనుకోండి, ఆ స్థల ప్రభావానికి సంబంధించి మనం హైదరాబాద్లో ఉన్నా కూడా దొంగతనం జరగడానికి కారణమవుతుంది అనమాట. వాస్తు లోపం అనేది మనం అక్కడే సరి చేసుకోవాలి. సో వీటికి అటువంటి సందర్భంలో ఏం చేస్తాము, ఆ దక్షిణ ఆగ్నేయ భాగాన్ని, పెరిగిన భాగాన్ని చాలా మంది తీసేయమని చెప్పంటారు. మనకు అంటే నేను మా గురువులు నేర్పిన ఈ యొక్క వాస్తు సిద్ధాంతంలో సులభమైన పద్ధతిలో ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు అన్న అంశాన్ని తెలియజేశారు. అందులో మనకు ఒక రాయి వరుసతో మనం గోడ కట్టినా, 10 వరుసలతో గోడ కట్టినా గోడే అని అంటారు. మనం చెట్ల పాదుకు సపరేట్ చేసేటప్పుడు ఒక రాళ్ల వరుసను ఏర్పాటు చేస్తాం. అలా ఏర్పాటు చేసినా అది ఒక గోడతో సమానమే. దాన్ని మనం అలా కట్ చేసి ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం ఏ భాగంలో చేస్తున్నామనేది, అది ఎక్కడా కోణవేతలు రాకుండా సమానంగా దాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే అది ఆ ఇంటి యొక్క వాస్తు స్థితిగతులు ఆ ఇంటి యజమానికి ఉన్నతమైన జీవితాన్ని కల్పిస్తాయి. ఇప్పుడు గోడ తీసేయకుండా ఒక రాళ్ల వరుసను పెరిగిన భాగాన్ని కట్ చేస్తూ ఒక రాతి వరుసను కనుక నేరుగా భూమి నుంచి, ఒక రాయి వరుస అంటే 4 అంగుళాల మందంతో ఉంటుంది, నేరుగా తూర్పు గోడకు కలిపి ఆ పెరిగిన గోడను కట్ చేసి, అంటే గోడ పడగొట్టకుండా వాస్తు దోషాన్ని సరి చేసుకోవచ్చు. లేదా చైనా సిద్ధాంతం ప్రకారం కనుకైతే ఒక రెడ్ కలర్ టేపును మనం ఏదైతే స్క్వేర్గా ఏర్పడాలనో ఆ భాగానికి స్క్వేర్ షేప్లో ఉండే విధంగా రెడ్ కలర్ టేపును ఏర్పాటు చేసిన మనం ఆ రెడ్ కలర్ టేపు యువతల వైపు వరకు మాత్రమే మనం వాడుకున్నట్లయితే అది కూడా వాస్తు దోషాలను హరిస్తుంది. అంటే పెరిగిన భాగాన్ని మనం ఉపయోగించకపోతే అది కట్ చేసిన ఫలితమే లభిస్తుంది. దానికోసం గోడే పగలగొట్టి చేయాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భాలలో ఇవన్నీ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతాయనో లేదా సరిగా పూర్తిగా తెలియనప్పుడు గణపతిని ఇంటి ముందు ఏర్పాటు చేసుకుని కనుక ఆరాధిస్తే ఆ వాస్తు దోషాలన్నీ పోతాయి, ఏ భాగానికైనా సరే. అటువంటి సందర్భంలో ఎక్కడైతే వీధి పోతుంది అనుకోండి, ఆ వీధికి ఎదురుగా వాళ్ళ ఏదైతే మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ప్రహరీ గేట్ దగ్గర, దానికి పక్కనే వీధికి ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి. కోణవేదలు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం అయితే దక్షిణ ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయం అయితే తూర్పు ఆగ్నేయము, అక్కడ గణపతికి సంబంధించి చిన్న మందిరం లాగా కట్టి ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ విగ్రహారాధనకు సంబంధించి మనం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు 9 అంగుళాల లోపల మాత్రమే ఆ విగ్రహం ఉండాలి. మనం ఇంటిలో పూజించే గణపతి విగ్రహం ఒకవేళ గణపతికి మాకు ఇంటికి ఆరాధ్య దైవం అండి అని ఎవరైనా పూజించుకోవాలనుకున్నప్పుడు అంగుష్టము అంటారు. ఈ బొటనవేలు పరిమాణంలో మాత్రమే విగ్రహారాధన ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేస్తే వాటికి సంబంధించి నివేదనగా ప్రతినిత్యము ఆచరించాలి. అంగుష్ట పరిమాణంలో ఉన్న, అంటే బొటనవేలు పరిమాణంలో ఉన్న గణపతిని విగ్రహ రూపంలో ఆరాధించేటప్పుడు మనం ఏ నివేదన పెట్టినా కూడా సరిపోతుంది. అందుకని ఈ యొక్క విషయాన్ని గమనించి మనం తెలిసి తెలియక విగ్రహాలు పెట్టేసి చాలా మంది పెద్ద విగ్రహాలు పెడతారు. అంటే పెద్ద గణపతిని పెడితే ఎక్కువ దోషం తొలగిపోతుంది అనే ఒక భావంతో ఉంటారు. ఆయన చిన్నది గణపతి అయినా పెద్ద గణపతి అయినా గణపతి ఆయన. సో ఆ స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి మనం ఏ విధంగా ఆరాధించాలన్న అంశాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఇంటి ముందు పటమైనా పర్వాలేదమ్మా, ధూమ్రవర్ణ గణపతి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే సమస్త దోషాలు, వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ ఇంటికి సంబంధించి వాస్తు శాస్త్రరీత్యా ఎక్కడా కూడా ఎటువంటి వాస్తు సడలింపు అనేది, అంటే పెరిగినవి, వాళ్ళ దగ్గర డబ్బులు స్తోమత లేక ఇంట్లో ఉన్న వాస్తు లోపాల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక చిత్రపటాన్ని ఎక్కడైతే వీధి సూల ఉందో, వీధి పోటు ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళకి గనక చిత్రపటాన్ని గనక ఏర్పాటు చేసిన సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి. ధూమ్రవర్ణ గణపతి అంటే కింద నుంచి, మెడ నుంచి కింద శరీర భాగం మానవ రూపంలోను, శిరస్సు ఏనుగు వర్ణంలో ఉండే విధంగా గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ గణపతిని ధూమ్రవర్ణ గణపతి అంటారు. సమస్త వాస్తు దోషాలు పోవడానికి ఎవరైతే ఈ యొక్క ధూమ్రవర్ణ గణపతిని ఆరాధిస్తారో విగ్రహారాధన అవసరం లేదమ్మా. ఒక చిత్రపటంతో మనం అన్ని రకాల సమస్యలు పోగొట్టుకోవచ్చు. చిత్రపటానికి మనం ఏ నివేదన పెట్టినా సరిపోతుంది. మనం ఇంట్లో ధూపం తిప్పేటప్పుడు ఓం గం గణపతి నమః అని గణపతిని తలుచుకుంటూ ఓం నమో వాస్తు పురుషాయ నమః అంటూ గణపతిని ఆరాధించిన సమస్త వాస్తు దోషాలు తొలగిపోబడతాయి అన్నమాట.
తప్పకుండా గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలామందికి తెలియదు. కేవలం పెద్ద పెద్ద గణపతులను తీసుకొచ్చి ఆరాధన చేస్తే అయిపోతుందన్నారు కానీ, బొటనవేలు కన్నా చిన్న విగ్రహమైన పెట్టొచ్చు. లేదంటే ధూమ్రవర్ణ గణపతి ఫోటో చిత్రపటాన్ని తీసుకొచ్చి ఆరాధన చేసినా సరిపోతుందంటారు. సో థ్యాంక్ యూ గురుగారు. మంచి విషయాలు తెలియజేశారు. శుభమస్తు.